గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నా పేరు లక్ష్మీనారాయణ, కానాయపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచులు. ఈరోజు 10 గంటల ప్రాంతంలో ఒక దంతనూరు అనే దొంగ మోటార్లు కరెంటు బాయిలవి స్టార్టర్లు కానీ మోటార్లు కట్ చేసుకుపోతుంటే మన్యం దేవకుండా మన్యం అనే వ్యక్తి చూసి అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించడం జరిగింది. గతంలో కూడా నా పేరు లక్ష్మీనారాయణ, కానాయపల్లి గ్రామ మాజీ ఉప సర్పంచ్. ఈరోజు 10 గంటల ప్రాంతంలో దొంగ కరెంటు బావుల దగ్గర వ్యవసాయ బావుల దగ్గర కరెంటు స్టార్టర్లు మరియు బోరు బావుల దగ్గర మోటార్లు కానీ ఎత్తుకోవడం జరిగింది. గత 2 మూడు క్రితాలు కూడా ఈ సంఘటనలో జరిగింది. ఒకసారి అతనే దంతనూరు అనే వ్యక్తే ఈ దొంగతనానికి పాల్పడితే పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. అతని ద్వారా రైతులకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు 10 గంటల ప్రాంతాల వ్యవసాయ పొలాల దగ్గర తిరుగుతూ వైర్లు కట్ చేసుకుంటుంటే దేవరకొండ అనే వ్యక్తి రైతు పట్టుకొని పోలీసులకు అప్పచెప్పడం జరిగింది. సుమారు ఎంత విలువ? దాదాపు 50,000 60,000 విలువ గల మోటార్లు కానీ వైర్లు కానీ కట్ చేయడం జరిగింది. నా పేరు మన్యం, మా ఊరు కానాయపల్లి. 2-3 రోజుల నుంచి అనుమానాలు వెళ్ళి ఒక వ్యక్తి తిరుగుతున్నాడు. ఆ వ్యక్తిని రోజు అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడెక్కడ పొలం ఆ పొలం ఈ పొలం ఆ నారు ఈ నారు తిరుగుతున్నాడు. ఈరోజు చూస్తుంటే ప్రతి ఒక్క మూడలకి వెళ్ళి వైర్ అవన్నీ కేబుల్ తీసుకొని అక్కడక్కడ తిరుగుతుంటే ఏందైనా అనుమానిస్తుంది బండి తీసుకొని ఎమ్మడి పడదంగా వాడు దొరకలేదు. ఆడికి మళ్ళీ ఎమ్మడిచ్చి మా ఊళ్ళో రైతుల మంతా కొంచెం ఎమ్మడంగా వైర్లు అవన్నీ మొత్తం చేసుకొని ఉరుకుతున్నాడు. పట్టుకొని ఏందని చూస్తుంటే మొత్తం వైర్లు అవన్నీ మోటార్ వైర్లు మొత్తం కాల్చుకొని ఎమ్మడేసుకొని తిరుగుతున్నాగా అందరూ పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాం. గ్రామస్తులు మొత్తం కలిసి రైతులు అందరు కలిసి కట్ చేసుకోపోతున్నారు కదా, అడవిలో పొడిచి అవన్నీ పొడిచి వాళ్ళ ఈడ మొత్తం ఇప్పుడు కాకడ కేసరి వెళ్ళి మోటార్లు కానీ వాళ్ళవి ఇవి సామాన్లు ఆ టిప్పర్లు వాళ్ళు పడి ఏమేమి వేసుకుపోతున్నాడో తెలుస్తుంది కదా. నేను 3-4 రోజుల పడితే నాకే కానీ వచ్చినట్టే ఇన్ని రోజుల నుంచి ఏమేమి తీసుకుపోతున్నాడు. ఏమేమి రైతులని ఈ కాలువలో పోతే కొన్ని మోటార్లు వేస్తాం, కాలువ నుండి పై వరకు కేబుల్ వేస్తాం. 100-150 ఫీట్ల కేబుల్ వేస్తాం. అది ఏం చేస్తుంటారు అనేది మనం ఎప్పుడు లేనప్పుడు రాకపోతున్నాం, మనం మంది లేనప్పుడు తీసుకుంటాం. దానిలో ఏముంటుంది, ఒక 100 ఫీట్లు అయినా ఒక 3,000 5,000 వరకు నష్టం వస్తుంది. వాడు తీసుకోకపోతే ఏమి ఇంకా మందుకో ఏమి అమ్ముకుంటాడో కానీ మనకు అర్థం దుడ్లకు అమ్ముకుంటాడు. రైతు ఏం చేస్తున్నాడు, ఒక 5,000 6,000 నష్టపోతున్నాడు. అది నష్టానికి ఎప్పుడు కాలం పొండి ఆడికెడికి చిన్నగా ఒక 20-30 మోటార్లు ఉంటాయి. సంవత్సరానికి 2-3 లేకపోతారు. రైతులను నష్టం చేస్తుంటారు. రైతు ఏం చేస్తున్నాడు అనేది కాదు, రైతు నష్టపోతున్నాడు. వాడు ఏమో ఎక్కడ తీసుకుపోతే అమ్ముకుంటాడో ఏం చేస్తాడో అది అర్థం కాని పని. అటువంటి నష్టాలు జరుగుతున్నాడు. రైతుకు వాడు తినేది దుడ్లు తింటాడు, రైతు తినేది 1000 నష్టపోతున్నాడు. మేము రైతు ఏం చేయాలి, పోవాలి మళ్ళీ పోవాలి. ఇలా ఇక్కడ పిల్లాడితో ఆడానికి తిరగాక అబ్జర్వ్ చేసిండు. చాలా పొద్దుగాలంటే తిరుగుతున్నాడు. వాడు ఏంది రైతు తిరుగుతున్నాడు అంటే నేను దొంగనా, నేను ఇక్కడికి వెళ్ళి ఊకపోతున్నా నీకు ఏంది అంటే వాడు అని కాల్చి నడికి చుట్టుకున్నాడు. నడికి చుట్టుంటే పిల్లాడికి అబ్జర్వ్ చేసి పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు అక్కడ రైతులు అందరూ అడ్డం వచ్చిండ్రు, దొరికిస్తున్నారు. రైతులు వచ్చి పోలీసు వ్యవసాయాలకు వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు కానిస్టేబుల్ వచ్చి పట్టుకున్నారు. అది కానేపల్లి కొత్త మండలం, వనపర్తి జిల్లా, కానేపల్లి గ్రామంలో మా ఇక్కడ సముద్రం దగ్గర కాలువ ఉంది. అక్కడ గుంపుగడ్డ దగ్గర మరి కాలువలో మోటార్ వేసింటివి. ఆ మోటార్ ఎత్తుకపోయింది. కనీసం అంటే ఎత్తుకపోయి కూడా ఒక నెల అవుతుంది. మళ్ళీ అదే బోర్ మోటార్ ఉన్నది కూడా కేబుల్ కట్ చేసుకొని పోతున్నారు. ఆడ ప్రెషర్కి దగ్గర కూడా సామాన్లు ఎత్తుకపోతున్నారు. ఇవి ఇప్పటికీ ఇట్లా 4-5 సార్లు ఎత్తుకపోవడం జరుగుతుంది. ఇప్పుడు అనుకోకుండా ఒక మనిషి దేవరాత్రంగా దొరుకుతున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు. మాకు అనుమానం వచ్చింది. ఆ మనిషిని పట్టుకొని ఆడ తీసుకుపోతే పట్టుకొని ఇట్లా పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఫోన్ చేసి ఎస్ఎస్ఆర్ ఫోన్ చేసి కానిస్టేబుల్ వచ్చి తోలుకొని పోయాడు. ఇలా దొంగతనం జరుగుతుంది. దానికి కొంచెం మీరే శ్రద్ధ చేసుకొని చూడాలని నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.